ఈ ధర్నాకి అధ్యక్షత వహించిన ఎల్లందు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వరరావు గారికి, అలానే జిల్లా కాంగ్రెస్ నాయకులు బడుగు సాంబమూర్తి గారికి, చల్లా శ్రీనివాస్ గారికి, సూర్యం గారికి, అలానే ఐఎన్టీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ గారికి, మా సెంట్రల్ నాయకత్వానికి, పిట్ సెక్రటరీకి, కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, హమాలీ కార్మికులకు, వివిధ ప్రజలకు, అలానే ఇప్పుడే వచ్చిన మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారికి, కేఓసి కుటుంబ సభ్యులందరికీ కూడా, అలానే మా సెక్యూరిటీ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజు అధికారంలో ఉండి కూడా ఇల్లందులో ఐఎన్టీసీ గెలిచి కూడా మరి కార్మికుల పక్షాన ఉండి, ప్రజల పక్షాన ఉండి మరి ఈ రోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు? ఇల్లందుకు ఒక చరిత్ర ఉంది. 138 సంవత్సరాల చరిత్ర గల ఇల్లందులో మరి బావులన్నీ మూసుకుంటూ పోయాయి. మా అధికారుల మీద ఎస్టీ కేసు పెట్టారని చెప్పేసి ఒక వాదన జరుగుతా ఉంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకున్నారు. దాన్ని కూడా తీపిచ్చి ఏర్పాటు చేస్తారు. మీరు సంప్రదింపులు చేయండి. చేసేసి ఈ JK5OCని వెంబడే ఈ నెలలో మీరు ఓపెన్ చేసే ప్రయత్నం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఐఎన్టీసీ యూనియన్ తరఫున జనక ప్రసాద్ గారి నాయకత్వంలో, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 11 ఏరియాల్లో ఉన్న ఐఎన్టీసీ కార్యకర్తలు కూడా మరి పలు సమస్యల మీద ఇంతకుముందే మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. 14 సమస్యల మీద, డిమాండ్స్ మీద మన 7వ తారీఖున మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి వెంటనే మాకు ఆ సమస్యలు మాకు క్లియర్ చేయాల్సిందిగా మేము చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఏం జరగల. కానీ ఇప్పటికి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ JK5OC మీరు ఎంత త్వరగా మాకు ఓపెన్ చేస్తే మీరు ఇల్లందుకు అంత ఇదవుతుంది. లేకపోతే దీన్ని తీసుకెళ్లి కొత్తగూడెం కలపాలని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఇంకొంతమంది కార్మికులు భయపెడుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి భయాందోళన చేస్తున్నారు. అయ్యా మరి ఇల్లందుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నది ఒక KOC ఒకటే ఉంది. ఆ KOC కూడా రేపు పొద్దున మళ్ళీ దాని కూడా ప్రమాదం ఉంది. పక్కన ఫిట్రీ తీయకపోతే మళ్ళీ అది కూడా ప్రమాదమే. కాబట్టి ఇల్లందును మనం కాపాడాలి అంటే ఇక్కడ ఉన్న జనరల్ మేనేజర్ దానికి ముందు ఫస్ట్ మ్యాన్ గా ఉండి లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు ఏదన్నా ఉండేది ఉంటే, అలానే ఉన్న లోకల్ యూనియన్స్ 2 యూనియన్స్ పిలిపించి మాట్లాడండి. లేకపోతే ఇల్లందుకు మనగడకే ముప్పుగా ఉంది. దయచేసి మా కార్మికుల పక్షాన, మా యూనియన్ పక్షాన, మా పార్టీ పక్షాన మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ధర్నాకు ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉండే, మరి వారు సమయానికి లేకపోవడం వల్ల వారు కూడా రాలేదు. కాబట్టి మేము ఇంతమంది ఇక్కడ జనం సుమారుగా 100-200 మంది ఇక్కడ ఉన్నాం. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, త్వరగా ఈ JK5OC ఎక్స్టెన్షన్ ని మీరు ఈ నెలలో మీరు ఓపెన్ చేయకపోతే మేమందరం కూడా నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మీ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఐఎన్టీసీ పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము 20-25 తారీఖు దాకా మేము సమయం ఇస్తాం సార్. ఆ తర్వాత ఈ GM ఆఫీస్ ముందే టెంట్ వేసేసి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకపోమని చెప్పేసి